తాము అధికారంలోనికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దానికంటే సంక్షేమ పథకాలను రెట్టింపు స్థాయిలో ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడో ఒక అపనమ్మకం. అసలు చంద్రబాబు నాయుడు నైజం ఇది కాదు కదా, ఎందుకు ఇలా పథకాలు ఇస్తానని ఇప్పుడు చెప్తున్నారు అన్న అనుమానం, భయం ప్రజల్లో ఉంది. చంద్రబాబు నాయుడు మీద ప్రజల్లో ఉన్న ఉద్దేశాలు, వారి భయాల్ని నిజం చేసేలాగా చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న వారి వ్యవహార శైలి కూడా, మాటల తీరు కూడా అలాగే ఉంటుంది. కొద్ది రోజుల వరకు మీడియా కూడా అలాగే వ్యవహరించింది. ఇప్పుడు లేటెస్ట్గా రాజమండ్రి మాజీ ఎంపీ, చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితులు, సినీ నటుడు మురళీమోహన్ కూడా ఈ ఉచితాలని తప్పుపట్టారు. ఎంతసేపు ఉచితాలు ఉచితాలు అంటూ ప్రజల్ని బిచ్చగాళ్ళగా మార్చేస్తున్నారు, ఇది తప్పు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చూడాలి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వాడు ఉచితం ఉచితం అని చెప్పి అందరికీ ఉచితాలు ఇచ్చి సౌరపోతులు చేసేదానికంటే కూడా వాళ్ళందరూ కూడా ఎలా కష్టపడి చదువుకోవాలి, ఎలా కష్టపడి పైకి రావాలి అని చెప్పి అనుకొని మన డబ్బులు మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్ప దేహి అంటూ చేతులు తప్పి ఒక బెచ్చగాళ్ళలాగా ఉండటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం. అంటే ఉచితాలు సరైనవి కాదని మురళీమోహన్ చెప్తున్నారు. సరే, ఆయన అభిప్రాయాన్ని గౌరవిద్దాం. ఉచితాలు సరికాదు అన్నది ఆయన ఒపీనియన్ ఉండొచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, గౌరవిద్దాం. కానీ ఇదే ఒపీనియన్ మరి చంద్రబాబు నాయుడు విషయంలో కూడా మురళీమోహన్ వర్తింపజేయాలి కదా. ఒకవైపు చంద్రబాబు నాయుడు కావాలి అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉచితాలే ప్రమాదం అయితే, ఒకరికి అమ్మఒడి ఇవ్వడమే ప్రమాదం అయితే, మరి చంద్రబాబు నాయుడు తాను అధికారంలోనికి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి అది ప్రమాదకరమైన ఉచితం కాదా? ఏపీలోని ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి అది ప్రమాదకరమైన ఉచితం కాదా? ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఫ్రీ అంటున్నారు. మరి దానివల్ల ఇబ్బందులు రావా? ఇలా అనేక పథకాలు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నారు. రకరకాల పథకాలు చంద్రబాబు నాయుడు ప్రకటిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే 2-3 రెట్లు ఎక్కువ ఇస్తామని ప్రకటిస్తూ ఉన్నారు. మరి మురళీమోహన్ లాంటి వారు మరి చంద్రబాబు నాయుడుని కూడా ప్రశ్నించాలి కదా. ఇలా ఉచితాలు ఇవ్వడం ఏంటి? ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకునేలాగా చేయాలి, కానీ ఇలా ఉచితాలను ఎందుకు ఇస్తున్నారని మురళీమోహన్ లాంటి వాళ్ళు ఆ హామీల్ని తప్పుపట్టాలి కదా. ఎందుకు తప్పుపట్టడం లేదు అంటే, చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తారు కానీ వాటిని అమలు చేయరు అని మురళీమోహన్ నమ్మకమా? లేకుంటే జగన్ను ఓడించడం కోసం జగన్ చేసేవన్నీ తప్పే అంటాం, చంద్రబాబు నాయుడు ఏం చేసినా కరెక్టే అంటాం అని మురళీమోహన్ చెప్పదలుచుకున్నారా? ఏమైనా కూడా డబుల్ స్టాండర్డ్స్. మొన్నటి వరకు ఇలాగే చేశారు. జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల ఏపీ శ్రీలంక అవుతుంది అన్నారు. ఏమో నిజమేనని చాలామంది ప్రజలు కూడా నమ్మారు. తీరా ఈ మధ్య మినీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత జనాలకు అదంతా అబద్ధ ప్రచారం అని తేలిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2-3 రెట్లు ప్రకటిస్తూ ఉన్నారు. అన్ని ఉచిత పథకాలు, అవి కూడా అవే మళ్ళీ రిటర్న్స్ ఉండేటివి కూడా కాదు.